శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం 19వ భాగం 13-11-20 మధురవాణి ఇంటర్వ్యూ. ఇవాళ కులపతి అడివి బాపిరాజు గారితో ఇంటర్వ్యూ. నిన్న కొంత చెప్పుకున్నాను. అవును, మిమ్మల్ని కులపతి అని కులపతి అడివి బాపిరాజు గారు అని పిలుస్తారే. కులపతి అంటే ఇటీవల ఎన్టీఆర్ గారు సాధించిన కులపతి కాదు కదా కొంపది. సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నాట్యం, ఈ 5 కళలు ఎంత సన్నిహితమైనవంటే పంచనది పరివేష్టితమైన పంజాబు వంటి ఆ వాసన కలవాడు కులపతులు అనొచ్చు, ప్రొఫెసర్ అనొచ్చు, ఆచార్య అనొచ్చు, ప్రాచార్య. అలా కోనంగి నవలలో ఉంటే కోనంగి మీరేనటగా. మీ హాస్యానికి ఆంధ్రదేశమంతా వేడుక కదా. కోనంగిలో కొంత స్వానుభవం కూడా ఉందనుకో. కవులు మీరు చిత్రకారుడని, చిత్రకారులు మీరు కవి అని మీకు రావలసిన కీర్తి దక్కకుండా చేసేవారు ఎంతవరకు. ఇది ఒక చమత్కారం అంతే. శశిని ఒక తల్లికి మరో తల్లికి కళను పంచి ఇస్తానని అన్న. చంద్రుడు కవిత్వానికి అధిపతి, వెన్నెలంతా కవిత్వమే. సూర్యుడు వర్ణపతి, చిత్రలేఖనానికి అని. ఒకరికి కాళ్ళు ఇచ్చాను, ఒకరికి చేతులిచ్చాను అన్నట్టుగా ఉంది. సూర్యుడిని ఒకరికి, చంద్రుడిని ఒకరికి ఇచ్చారన్న. అయితే శశికళను భూమి నుండి దివికి పంపారు, కానీ అక్కడికి ఇక్కడికి ఏం తేలేదే మీరు. నా భార్యకు చిన్నప్పుడే నర్వస్ బ్రేక్ డౌన్ వల్ల కదలలేని స్థితి. నన్ను ఎప్పుడూ తన దగ్గర కూర్చోమని అడిగేది. మా పెద్దమ్మాయి రాధా వసంత పోలియో వచ్చి చిన్నతనంలోనే నడకపోయి, అయినా ఆ పిల్లకు కావలసిన ఆత్మశక్తిని సమకూర్చి పిల్లల్ని కనడం ఒక్కడి చేత కాదు, కానీ మీరు ముమ్మూర్తుల స్త్రీయే అని అనే వార్త కాటూరి వెంకటేశ్వరరావు గారు మీ నోట్లో ఆడవాళ్ళకి మళ్ళీ నువ్వు కింద నానదట. ఎండివియాన్ కరేమిటి స్వామి ఆస్వాళ్ళు కూల్డ్రే గాలితో అజంతా ఎల్లోరా గుహలు అవి తిరిగి ప్రకృతి సౌందర్యం వెళ్ళి గొన్న తావేదో వెతుకుతాడాడ. ఆ అన్వేషణలో ఒక రాత్రి పాపి కొండల మీద ఒక అడవిలో చిక్కుపడ్డా. అక్కడ అన్ని లతా నికుంజాలి, పారే సెలయేళ్ల పక్కన తల రూపుతున్న ఎత్తైన అక్కడక్కడ దారి రాతిబడ, వాటి మీద ప్రతిఫలించే పండుగ. అలసి సొలసి నేను అల్లంత దూరం ఓ రాతి బండ మీద మేను వచ్చి చల్లగాలికి నిద్రలో జారాను. తర్వాత చెప్పారు. అప్పుడు కూల్డ్రే దొరగారు ఒక అద్భుతమైన దృశ్యం చూశారు. ఆ వెన్నెలంతా ఒక స్త్రీమూర్తిల రూపుకొని నా మీద వాలిపోయింది. ఆ దృశ్యాన్ని కూల్డ్రే దొరగా బొమ్మకెక్కించి నాకు బహూకరించారు. అదే ఎండిమియాస్. దాని మీద మీరు చక్కని పాట రాశారట, కానీ నాకది రాదు. చంద్రలోకం తూర్పు దశలో, సూర్యలోకం పశ్చిమంలో, చిన్న లోకం ఒకటి ఉన్నది. ఓనా వెన్నెల చిన్నారి పడుచ, ఆ లోకమేలే కన్నె రాసి నువ్వేనే. శశికళ, ఆమె శశికళ. ఇంకా చాలా తెలుగు భాష, ఆ భాషా మాధుర్యాన్ని చక్కగా సేవ చేశారు. షట్చక్రవర్తులు ఎవరు అనే ప్రశ్న వస్తే చిలకమతి, శ్రీపాద, విశ్వనాథ, నోరి, అడవి, మల్లాది రామకృష్ణ శాస్త్రి అంట. మీ వేషం చాలా చిత్రంగా ఉండేదట. ఏముంది, ఖద్దరు పంచా, ఖద్దరు లాల్చి, పైన ఉత్తరీయం, దువ్వని శిరోజాలు, కాళ్లకు బందరు చెప్పులు. ఇది నా వాల్. స్వాతంత్ర ఉద్యమంలో కారాగార క్లేశం అనుభవించారు. మీకెవరైనా మిత్రుడు డబ్బిస్తే దాని ఎదురైన కుచేల మిత్రుల చేతుల్లో పెట్టి నిర్విచారంగా ఇంటికి వచ్చేవాళ్ళ.
నాది తెలుగు సాహితీవనంలో మీరు రసాల వృక్షంగా నిలబడి అన్ని వైపులా చేతులు సాచారట. మీకు స్వర్ణాభిషేకం జరిగిందట. నాకు గురుత్వం వహించిన నా శిష్యులని కుల్డ్రే గారు ఒక పుస్తకాన్ని మీకు అంకితం ఇచ్చారట. ఎంత అదృష్టం అండి మీది. మీరు విశ్వనాథ వారు, సూర్య చంద్రుల వంటి వారు, తెలుగు సాహిత్య అభిమాన్. పూర్వ కవుల ఆఖరి కాపు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, నవ్య కవుల ప్రథమ సంతానం రాయప్రోడు. ఆ తర్వాత శ్రీశ్రీ నవ్య కవిత్వంలో వంకర కొమ్మ. హైదరాబాదు మీజాన్ పత్రికలో పనిచేశారట. ఒక రకంగా పత్రికల్లో సీరియల్ నవలా రచన ఆద్యులు మీరేట. నిజాం సినిమా కాలం ప్రవేశపెట్టింది. సినిమా కాలం, అందులో సినిమాల గురించి మీరేనటగా. ఆకాశ మల్లెదేవి, ఆ మల్లె పూలతో అల్లడుగో బాబతుడు, అల్లారు ముద్దు బాబ, అడివి బాపిబా, ఖాన్ బహదూర్ అబ్దుల్ నూజ్ జంగ్, నవాజ్ జంగ్ అల్లుడైన గులాం మహమ్మద్, కలకత్తా వాలా. నిజాం పేరుతో 3 పత్రికలు పెట్టి ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు 3 విధాలు. తెలుగు మీజాన్ మాత్రం నిజాం వ్యతిరేక శక్తులను సమర్థించేది. ఆంధ్ర మహాసభను సమర్థించేది. ఓ మాటు శివశంకర స్వామి గారు మా ఆఫీసుకు వచ్చి చూసి, ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నావేమిటో అని గట్టిగా విమర్శించారు. నేను మా సిబ్బంది సమర్థించాలి కదా. సిబ్బంది అలా అన్న. వీణ ఎలా ఉంటుంది? ఒక తీగ షడ్జము పలుకుతుంది, మరొకటి రిషభం పలుకుతుంది, ఇంకొకటి గాంధ, 4వది దైవం, మరొకటి మధ్య, 6వది నిషాద, 7వది పంచమ, సరిగమ పద. ఈ వరుసలో సప్తస్వరాలు పలికితేనే కనుకనే సప్తతంత్రి అన్న. దాన్ని నా స్టాఫ్ కూడా వీణ వంటి వారు అంతా కలిసి పత్రికను తయారు చేసేవారు. నాకు ఇష్టమైనవి ఉండాలి, తక్కినవి వద్దు అంటే ఎలా? మీరు మీ స్టాఫ్ను సమర్థించిన వైనం అమ్మోగం. ఓ పలనాటి ఎలమందా, పలవరిస్తావా జైలు కొట్టులో అని పాడితే పరిసరాలన్నీ మారు మ్రోగేవి. అలాగే లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అని పాడితే జనాలు ఉర్రూత దూగేవారట. ఒకసారి అడవి బాపిరాజు గాంధీజీ వంటి వాడి అని పడటానికి బదులుగా గాంధీజీ వంటవాడు అని పడిందట ఓ పత్రికలో. నిజమేనా? నేను నిజంగా మంచి వంటవాడిని అన్నట్లు మీరు వ్రాసిన ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగసింది గోదావరి అందరికీ వచ్చు కదండి. అప్పుడు మీరు ఓ మాట, మా అమ్మ జైల్లో ఉన్న నన్ను చూడటానికి వచ్చి కంట తడిపెట్టి అప్పుడు మీరు చెప్పిన గేయం, కటకటాల వేయి చెయ్యి చాచి కౌగిలించి బొజ్జతడు, అమ్మ చేయి అమృత రే, అమ్మ ప్రేమ అర్ణవమే అన్న. నాకు బాగా గుర్తు. మీ భార్య జైల్లో మిమ్మల్ని చూడటానికి కద్దరు చీర కట్టుకు రాలేదని మీరు ఆమెతో మాట్లాడలేదు తప్ప. అప్పుడు మా ఆలోచనల ధోరణి, విలువలు అలా ఉండేవమ్మా. తెలుగువారికి నేటికి తెలుగువారి మీద, తెలుగుతనం మీద అభిమానం లేదని అలా ఆవేదన పడి, తెలుగుతనము జారిపోయే తెలివి మారిన తెలుగువాడ, పేరు మార్చుకు దారి నడుమురా, నీ దారిలో ఊరిపోవుమురా అని రాసి. మీ గేయం దూడు బసవన్న కూడా బాగా పాపులర్ గారు. మా ప్రిన్సిపాల్ కోల్డ్రే గారు ఆ పాట చదివించుకొని అలాంటి దృశ్యం ఉంటుందా అని ఆశ్చర్యపడి, ఆ మరుసటి సంక్రాంతికి ఆయన్ని ఒక పల్లెటూరుకు తీసుకువెళ్ళి గంగిరెద్దును చూపించి దాన్ని ఆయన ఓ బొమ్మ వేసి నాకు బహూకరించారు. ఏ విచిత్రం! సంక్రాంతికి బొమ్మ వేస్తే జూన్ 30 నాడు సంతకం పెట్టారా? అవును. అప్పుడంటే వేసిన బొమ్మలో పెర్ఫెక్షన్ వచ్చేదాకా చూపించేవాళ్ళు కాదు.
ఆ బొమ్మ చూస్తే దాంట్లో పెర్ఫెక్షన్ మీకు తెలుసు. మీరు జైల్లో ఉన్న బోలెడు పెన్సిల్ స్కెచ్లు వేసేవారు కదా, పెన్సిల్ స్కెచ్లు కాకపోతే ఆయిల్ పెయింట్స్కి వేసేసేదానికి వీలేది ఉన్నదే జైరాయ్. అవన్నీ జ్ఞాపకాల్లోంచి వచ్చి ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వయోలిన్ కచేరి, రామప్ప దేవాలయాల్లో నాగిని నృత్యం, సాలార్జంగ్ మ్యూజియంలో నవాబుల హుక్క, ఇలా చాలా ఉన్నాయి. నా పెన్సిల్ స్కెచ్ చాలా పేరు చిత్రకారుల్లో కూడా మీ సమకాలికులు గొప్పవాడు పుట్టారు. దామెల్ల రామారావు, కవికొండల వెంకట్రావు, నా సతీర్థ్. మీ వర్ణ చిత్రాలన్నీ తెలుగు వాళ్ళ దాచేరా. ఆ కళా సృష్టిలో ఆ భాగం సరైన ప్రాచుర్యానికి నోచుకొని బందరు జాతీయ కళాశాలలు, విశాఖ మ్యూజియంలో కొన్ని, చితికిపోయిన సంస్థానాల్లో కొన్ని, అలా ఎక్కడెక్కడికో చేరిపోయి నా శబ్ద బ్రహ్మ చిత్రం డెన్మార్క్ చిత్ర ప్రదర్శనలో మాత్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం తెలుగు వాళ్ళు హీనంగా చూసేవాళ్ళని కవితలు రాశాడ. నిజంగానే తెలుగు వాళ్ళని అనగదొక్కేవా. అది చరిత్రలో లేన కవిత్వంలోనైనా ఉండాలి కదా అని రాసి, ఆంధ్రుల ప్రతిభ ఆంధ్రులకి ఆఖరు కాదని ఆరిపోవదని మోగింపమ్మా జయ 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 ఢంకా. తెలుగు గానము, తెలుగు నాట్యము, తెలుగు రంగులు, తెలుగు తేలు ఆగిపోవని, అందం వేడదని, రూపం చెడదని, రుచులు తగ్గవని మోగింపమ్మా జయ జయ ఢంక. ఇది కూడా నేను రాసిందే. రాయటమే బాగా పాడేవార్త కదా. కానీ దీంట్లోనూ జ్యోతిర్మయి, ఆంధ్రీ లాంటి పాటల్లో మిగిలిన భాషల వాళ్ళ మీద ఆగ్రహం లేదేమిటి? మహాత్మా గాంధీ గురించి రాసిన పాటల్లో ఇంగ్లీషు వాళ్ళ మీద ఆగ్రహం లేదు. ఆ పాటలన్నీ భావనాశక్తి వల్ల బతికే. విశ్వనాథ వారు మీతో బావా, నీకున్నంత భావనాశక్తి నాకు లేదో అయి, నాకున్న భాషా పటము నీకు లేదు అంటే మీరు నవ్వేసేవాడు. విచారించకూడదు. ఇతరులు చెప్పేది నమ్మటం అనే లక్షణం మీలో ఎక్కువగా ఉండేది. విశ్వనాథ వాళ్ళకి మీకు తేడాలు ఇందువల్లే వచ్చాడా, అదేమిటో అని వారనగా నవ్వేసి మర్చిపోయేవారు. 1935 నుంచి 39 వరకు బందరు జాతీయ కళాశాల ప్రిన్సిపాలుగా ఉండి దాని అభివృద్ధికి చాలా పనిచేసి, అప్పుడు కాటూరి వెంకటేశ్వరరావు తెలుగు అధ్యాపకుడు. మా ఇద్దరిని కలయిక ప్రకృతి పురుషుల కలయికలాగా ఉండేది. మాకు ముట్నూరి వారు దేవుడు. మీ పేరు అడివి అయినా మీ సాహిత్యం నందనవల్. మీతో కలిసి నవ్య సాహిత్యంలో బసవరాజు, బాపిరాజు, నండూరి సుబ్బారావు గారు గేయ కవిత్రయం. నా గేయాలింకా అముద్రితమే. పొయమ్స్ అనే నా ముత్తడైన నోట్బుక్ అవన్నీ రాధా వసంత దగ్గర ఉండ. నేను మధురవాణి అనే నవల రాసి తంజావూరు నాయకరాజులో ప్రముఖుడైన రఘునాథ నాయుడు ఊరేగింపుతో ఈ నవల ప్రారంభం. కథంతా రఘునాథరాయకుడు మధురవాణిల చుట్టే తిరుగు. ఊళ్ళెట్ నా పేరు అట్ట మీద వేయించారు. థ్యాంక్స్. మరి త్రివేణికి సహాయ సంపాదకుడుగా కొన్నాళ్ళు పనిచేశారట. సతీ అనసూయ ధ్రువ విజయం 1935, మీరాబాయి 1940 కళా దర్శకత్వం వహించాడు. మీకు చిత్రకళ పిలిస్తే పలికే దివ్య శక్తి ఉందని గూడూరి నమశివాయ అనేవారు. ముట్టూరి కృష్ణారావు మీ కళా తృష్ణ చూసి మీకు కులపతి అనే బిరుదిచ్చారు. ఆంధ్రజాతీయ కళాశాల ఆదర్శవంతమైన గురుకులంగా తీర్చిదిద్దారట. కానీ మీ ఆఖరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రోస్టెక్టమీ ఆపరేషన్ కోసం రాయపేట హాస్టల్లో అద్దెడల్లో అడ్మిట్ కాగానే మా తమ్ముడు అడవి సత్యనారాయణ కొంత డబ్బుతో మద్రాసుకు వచ్చి నా దగ్గరే ఉన్న డాక్టర్ ఏఎస్ రామకృష్ణ
ఆపరేషన్ చేస్తే నా మేనల్లుడు డాక్టర్ బుద్ధవరపు కృష్ణారావు, డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు తోడు పూర్తి ఆరోగ్యం వచ్చి నారాయణరావు నవల ప్రూఫులు అక్కడే దిద్దా. నా నవల ద్వారా వచ్చిన డబ్బుతో నా ఆఖరి రోజు నిశ్చింతగా ప్రశాంతంగా గడిచి నేనెవ్వరికీ బాకీ లేదు. మిమ్మల్ని గుర్తుంచుకోకపోవడం, మిమ్మల్ని మరిచిపోయినట్టు నటించడం, మీ ఆర్ట్ ఆల్బములు కూడా ఎవరు ప్రకటించకపోవడం చాలా దౌర్భాగ్యం. మీ శత జయంతి అయినా ఎవరో ప్రచురిస్తారేమో, అదేం పట్టించుకో. నువ్వటే పువ్వు వంటి సొగ వయసు, నవ్వు లాంటి సొగ రువ్విన ఎదపై పరుగులెత్తావట్ అని పాడుకుంటూ బాపిరాజు నిష్క్రమించి జూన్ 1996 వచ్చి గుర్రం జాషువాతో ఎంటని ఎవరో జాషువా గారి శ్మశాన ఖండ కావ్యంలో పద్యాలు బిగ్గరగా ఆలపిస్తూ ఉంటారు. మధురవాణి బరిగేపల్లి లక్ష్మీకాంత కవిగా హరిశ్చంద్ర శ్మశానంలోని పద్యాలు మాని హరిదాసులు జాషువా గారి పద్యాలు చదువుతున్నారు. కాలం థామస్ గ్రే రాసిన ఎలిగీలో శ్మశాన వాటిక మీద, గోరీల మీద మంచి మంచి పద్యాలున్నాయి. జాషువా గారి ఇవే ఇన్స్పిరేషన్ అంటారు ఎవరు మధ్యలో గిరీశం. మధురవాణి జాషువా గారికి ఇంగ్లీషు రాదే అంతగా. గ్రేట్ పోయట్స్ థింక్ అలైక్ అంటే గొప్ప కౌస్ ఒకే రీతిగా ఆలోచనలు డాష్ ఇస్తాయి. యాక్సిడెంట్గా కావ్యాలు అంటే క్లాసిక్స్ ఒకటి. జాషువా గారు క్లాసికల్ పొయ్యట, క్లాసికల్ అయ్యకపోయినా క్లాసికల్ పోయట్ ఆలోచన ముఖ్యం. బై షేక్స్పియర్ గొప్పవాడ, జాషువా గొప్పవాడ అన్న ఆలోచనలో పడ్డా అనే ఏడేవాడేడే అంటూ పూట కోళ్ళమ్మ ఇటు చేతిలో చీపులు కట్టతో ప్రవేశం. ఈ మంచం కింద దాక్కుంటారు. జాషువా శ్మశానం పద్యాలు హాయిగా వినకుండా చేసింది బయట నుంచి ఎన్నో ఎండ్లు గతించిపోయినవి. కాని ఈ శ్మశాన స్థలిని కన్నులు మోడ్చిన మందభాగ్యుడకడైన లేచిరాడక్కడా అనిపి. దండుమండ అంటే ఏమిటండి? జాషువా గారి మనం పిలిస్తే ఇక్కడికి వస్తారా? గిరీశం మంచం కింద మీ ఇంటికి శ్రీ విశ్వనాథ వీరేశలింగం గారు రాలేని జాషువా గారు సందేహిస్తారా? ట్రై అండ్ ట్రై అగైన్ అన్నాడు కాళిదాస్. దండుమండ ఎవరినైనా అడిగావు, ముందు నాది చేతిలో చీపలు కట్ట. మిలిటరీ ఎక్కడైనా దండుగా విడిది చేసే చోటికి సప్లై చేసే బాంబ్ గిరీశం వెళ్ళి జాషువా గారిని తీసుకొస్తా. ఇది పిశాచాల నిటలేక్షణు గజ్జె గదిలించు ఆడు రంగస్థలం. ఇది మరణ దూత తీక్ష్ణమౌ దుష్టులలై అవని పాలించు భస్మ సింహాసనం అని వినిపిస్తుంది. మధుర అసలు ఖండకావ్యాల కీర్తి తెచ్చిన జాషువా గారి స్వాగతం సుస్వాగతం. మీరిక్కడకు రావటానికి సందేహిస్తారేమో అని భయపడి మధురవాణి మీకు సన్మానం చేస్తుంది. మీరు రావాలని నేను గురువు గారికి ఈ ఇచ్చి కొట్టుకొచ్చి మధుర భాషరాదు బట్టి పాలు మాత్రమే త్రాగు నిద్రపు లేచి నిలువదేటు ఎవరిరుంగరు ఇతనిదే దేశమో కాని మొన్న ఇలకు మొడిచినారు. శ్మశాన పద్యాలకు ఇది వ్యతిరేకమై అయిన తర్వాత మీ శిశువు పద్యాలు మందార మకరంద ఖండకావ్యాల కల్చర్కి మీరు గాడ్ ఫాదర్ అంటారు. గిరీశం గారు వెంకటేశం గారేమో జంఝాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ గారి ఫ్యాన్. భాస్కరుని దారధారదే పట్టణంబు చారు చరితకు బంగారు నీరు బోస్ అట్టి వినుకొండ కడుపున బుట్టు కథ ధన్యుడను నేన ఉత్తమోత్తముడన నేను. నాకు ఎదురువలి గురువులిద్దరు. ఒకటి పేదరికం కులమత్త భేదం, ఒకటి నాకు
సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచి, నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం, వడగాడ్పు నా జీవితమైతే వెన్నెల నా కవి. నమో నమః. కృష్ణశాస్త్రి గారి బాధ ప్రపంచానికి బాధ, యాశువా గారి బాధ దళిత జీవుల కన్నీటి గారు. ముద్దు కృష్ణ గారు సంకలనం చేసిన వైతాళికుల పుస్తకంలో మీ కవిత లేదేం? క్రైస్తవుండ కవి కడు పేదవాడు, నాలంబనంబు ఆదరంబు లేదు, ఆది ఆంధ్ర కులుడనని నమస్కృతి చేసి విన్నవించుకుంటే స్వీయ ఎందుకో కృష్ణశాస్త్రి నేనంటే గురిద. ఒకరు ప్రోత్సహించ, ఒక్కడు నిరసించ, ఒకరు చేర విలువ, ఒకరు మిట్ట పల్లములను మెట్టుచు ఎట్టులో పలుపులమ్మ సేవ సలిపిన. భావకవిత్వం నేను చెప్పలా, పైగా కుల వ్యవస్థ కల్పించిన మాయా జాలంతో పోరాటమే సరి. నా కవితావధూటి వదనంబు ఎగాదిగ చూసి రూపరేఖాకమనీయ వైఖరులగంచి బడి బడి అన్నవాడి మీ దేకులమన్న ప్రశ్న వలె శివారుల లేచిపోవుతో వాకున కృమ్మినట్లగును. గిరీశం గారు వేర్ది షూ పించెస్ అనేవారు. చెప్పు కరచిన వాడికే బాధ. వేర్ ద షూ పించెస్ అంటే కరవడు, ఎక్కడ చెప్పులు కరుస్తుందో వాడికే బాధ. మీ బాధలో విశ్వజనీనమైన కవిత్వం పలికి హిందూ క్రైస్తవ మతాల రెండిటి మధ్య నలిగిన మానవుడు కవితా పరిశ్రమ కోసం మసీదును ఆశ్రయించారు. అవునా? అమృతం చింతలనపై ఉదయము నవరచయితనుడే. శ్రీశ్రీ ఉత్తమ కవుల శ్రేణిలో మీది రెండవ స్థానం అన్నాడు. కవి అంటే వాల్మీకి, మిగతా వారంతా రెండవ శ్రేణి. వాల్మీకి కోకిల తర్వాత. ఆహా, అది కాదండి, మీరు సంప్రదాయ కవిత్వ ధోరణి ఆశ్రయించి వ్యవహరించి బాలగంగాధర్ తిలక్ కవిత్వం అంటే శ్రీశ్రీకి తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు అన్నాడు. ఆ దృష్టి నాకు తెలుసు, విశ్వనాథ వారికి తెలుసు. మీరు ఆధునిక కవితలు సంప్రదాయ ధోరణులు ఆ పద్యాల కట్టులో లేకపోవడాన్ని నిరసించి చెట్టు ఇస్మాయిల్ కవితను మీరు ఒప్పుకోరవునా? పద్యం సొగసు పద్యాన్నమ్మా. పద్యంలో చెప్పడంలో ఒక పట్టు. పూర్వకావుల పద్యాలు వేలు వందలు కంఠత అప్పచ వచన పద్యాలని దుడ్డు కర్రతో పద్యాల నడుములు వెరగదంతానన్నాడు. కానీ పద్యం చిరంజీవి. ఇప్పుడు ఎవరి కవిత్వం అప్పచేస్తే కోట్ చేసేవాడు లేడు కదా. దాశరథి శతకం వచ్చినట్టు కంఠత అమృతం కురిసేదా రాత్రి వస్తుందా? కంఠత రావడం రాకపోవడం మంచి కవిత్వానికి గీతుడు. కొంది నగరంలో వాన ఎంత గొప్పగా ఉంటుంది, నా మార్గం నాదమ్మా. అనితర సాధ్యం కాని యాత్రగా ఏకో రస కరుణ ఏవ అన్నట్లు నేను ఆశ్రయించి దాన్ని పండించుక. దత్తి గట్టి నియోగి వైదిక కవులు దార్శిల్య అన్యోన్యము జుట్టున్ బట్టు కళారనైక విజిగీషులు స్వీయ పాండిత్యములు గుట్టలు గుట్టలు దిమ్మరించి రరుకన్ కొన్నేరులాట కొన్నేడు ఆ దెబ్బతో తిట్టుంకైతలు మరుమోగి సకలాంధ్రిన్ కోటి కంఠాలు. అదో చీకటి నేల. శతావధాన యుగంలో ఈ దుర్లక్షణం విపరీతంగా పేట్రేగిపోయి గవ్వకు సాటి రాని పలు గాకుల మూక అసూయ చేత ఇన్నెవ్విది దూరిన నను వరించిన శారదలిచి పోవునే ఈ వసుధాస్థలి పాడను పాడ అమరేశలుబ్ధుడు అమరే రసలుబ్ధుడు పాడరే అవరేశ రసలుబ్ధుడు గంట మూలెదన్ రవ్వరు రాల్చను గరగరలు సవరించెద చెంచెద
ఆంధ్రజాతి దురహంకారుల నుంచి మీకు గాయాలు తగిలిన మిమ్మల్ని ఆదుకున్న సత్పురుషులు కూడా ఉన్నారు కదా. ఏకాదండయ్య పంతులు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు మచ్చు. నేను మానసికంగా చాలా గట్టివాడు. సృష్టికర్తవు నీవు. నీ సృష్టిలోని మానవుండనేడిద్దరి మధ్య మనకు ముసుగులో గుర్దులాటలు పొసగవు. ఇంకా హక్కు గలదయ్యా ప్రశ్న వేయంగానే. మీ రచనలో అన్నిటికంటే మీకు ఎక్కువ ఇష్టమైంది ఏది? నాకు పెరదర్శి ఖండకావ్య తర్వాతే గబ్బిలం నీకు నచ్చలేదా? కావ్య శిల్పం కంటే అభిప్రాయ ప్రకటనే ముఖ్యం. వాస్తవికత నాపది. ప్రణయ కవి ఒకడు, పాషాణ కవి ఒకడు అన్నారు కృష్ణశాస్త్రిని విశ్వనాథం. మీరేమంటారు? మాకందరికీ మధ్య తగవులు పెట్టకమ్మా. ఎవరి మార్గం వాడు, ఎవరంత వాడు వాడు. మీరు హిందూ క్రైస్తవ మధ్య పాపం నలిగిపోయారా? ఆశయాలు గొప్పవే కానీ చెప్పేదొకటి చేసేది. ఇది నా సొంత మతస్థుల ధర అన్నట్లు మీరు ఆస్తికుల నాస్తికుల? క్రీస్తు చరిత్ర అకాడమీ ప్రైజు పద్మభూషణ్ పుట్టేశారు, పద్మవిభూషణ్. నన్ను క్రైస్తవం నుంచి విదేశారు. మిషనరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేసేవారు. ఆ ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు. కొప్పలపు సుబ్బారావు గారు మా వినుకొండ వచ్చినప్పుడు దాని మీద ఓ పద్యం రాశారు. ఆయన సంతోషించాడు కానీ కొందరికి నచ్చల. ఆ సభ నుంచి వాకౌట్ చేశారు. ఓసారి నాకు రైల్లో ఇలాగే జరిగి ఓ ప్యాసింజర్ నా పద్యాలు విని భేషని మెచ్చుకొని మీదే కులం అని అడిగి నేను ఫలానా అని చెప్పగానే వాణి సరస్వతి అంటూ పడిందని పేరు పుట్టిన వాడిలా కంగారు. మనుషులంతా సమానం అని పై లోపల ఎవరి కులం వాళ్ళది. కానీ మీలో కుల మతాలు గీసుకున్న గీతల జొచ్చి పంజరాన కట్టుబడనునే. నిఖిల లోకమే నిర్ణయించిన నాకు తిరుగులేదు. విశ్వనరుడ నేను. మీరు గాంధీవాది. మీది మృదు స్వభావం, సమన్వయకి. చిన్నప్పుడు స్కూల్లో బెంచీలు దూరంగా వేయించి మమ్మల్ని దూరంగా కూర్చోబెట్టి 1906 ప్రాంతాల్లో అంటరాని వాడని చిన్నప్పుడు నన్ను ఆటల్లోకి రానివ్వకపోతే ఓ కుర్రాన్ని చెంప దెబ్బ కొట్టి ఈ షాక్ నీకు కాదు బ్రదర్, నీ కుల భేదాన్ని అని వడ్డించి నాకు సంస్కృతం చదువుకోవాలని మహానుభావుడు జూపూడి యజ్ఞన్న శాస్త్రి గారు నాకు కాళిదాస త్రయాన్ని చెప్పారు. ఆయన చెప్పబట్టి మీరు మేఘ సందేశం చదివారు, గబ్బిలం రాశారు. మీకు మోడర్న్ అవుట్లుక్ ఉన్నది కానీ అది ట్రెడిషనల్ ఫారంలో బయటపడి అక్కడే పెట్టి నిమ్న జాతుల వారి కన్నీటి నేరదాలు వెలుగులై దేశాన్ని కాల్చేస్తున్నాయని అన్నా మీరు నిజం. కులతత్వం కరడు కట్టిన కొద్దీ నా పద్యాలు దీపాలై వెలుగు. పంచములలోన మాదిగవాడని పంచమీయులలో మాలవాడతడు. ఉభయుల క్రైస్తవ మతాన వదగిన అన్నట్టు వాళ్ళిద్దరికి పడదు కదా. ఒక జాతికి ఒక మతానికి చెందిన కవిత్వాలు. వీలునామా కవి అన్ని మెట్లు బరువుని ఆఖరు మెట్టే మోస్తున్న వాటిలో మళ్ళీ మా చీలిక. అందుకే అన్నారు మీరు కసరి బొసకొట్టునాదని గాలి సోక 4 పడగల హైందవ నాగరాలు. 4 కాదు 1000 పడగ. ఈ బలహీనత కనిపెట్టే క్రైస్తవ మిషనరీలు మామాలను చేరదీసి తమ మతంలో కలుపుకున్నారు. మనకు ఒకనొక మాధుర్యం మీ కవతిలో సరస్వతీదేవి అనుగ్రహం చేత పడిపోయిందని విశ్వనాథ అన్నారు. మీకు స్త్రీవాద కవిత్వం మీరు రాయలేదా? అవన్నీ నా వెనకాలు వచ్చాయమ్మాయి. నా కత్తి కవిత, దానికి గంగం సంఘంపై ద్వేషం లేదు, దాని విధానం మీద ద్వేషం. 40 ఏళ్ళు
దాటిన వినాకిపుడులను ముద్దులాడు ముద్దుల జరణీ భవన్ మధుర దుగ్ధము రక్తము రంగని ఉగ్గుల నిడిన నీ హృదయ గోళము లోపల నేను తమ్ముడు మెలగని తావులే గణనీయముని జననీయత్వము గురువే అని మా అమ్మ గురించి చెప్పుకున్నానమ్మా. నేను 60 ఏండ్లు నాదకు శిరోగ్రమునెక్కిన తల్లి కంటికి చిరుతను కాకపోని విచిత్రము నేనిలు దాటిపోయిన మరలిన దాకా నా వెనుక మాను దీపము 3 కాళ్లతో తిరుగుతుండు నీ రుణము తీరదు రక్తము ధారపోయి. నేను ఇంట్లోంచి బయటికి వెళ్తే మళ్ళా నేను వచ్చేదాకా ఎదురు చూసేది మా అమ్మ. మీకు సంజీవదేవు గారికి ఎలా కలిసింది? ఆ రోజుల్లో గుంటూరులో సర్జరీ శిల్పి డాక్టర్ సదాశివరావు నెలకొకసారి సాహితీ సదస్సు జరిపేవారు. దానిలో నేను సంజీవదేవ్ గారు పాల్గొని శ్రోతలుగా వక్తలుగా ఆ తర్వాత ఏమైనా తింటూ మాట్లాడారు. సంజీవ్ దేవ్ దగ్గర చిత్రకళ అంటే దేవికా రాణి రోరిక్కలతో ప్రత్యక్ష పరిచయం ఉండేదట. ఆయనకు మీసాలేవు, నాకు మీసాలు. అంత పెద్ద మీసాలెందుకు మీకని వాదించేవాడు. సాహిత్యంలో మీసాలతో పేచి చాలామంది. తిరుపతి వెంకటగురు మీసాల పద్యం ఒక రాజలవారి మీసం చిన్నమ్మాదేవికి ఇబ్బంది పెడితే ముక్కుతిమ్మన పారిజాతాపహరణ చెప్పి ఆ తగవు తీర్చారు. రొయ్యకు లేదా తెగబాలుడు మీసమన్న ప్రయోగం ఉండనే వరదాడు అప్పారావు గారి మీసాలే అందాన్ని ఇచ్చాయి కదా. ఆయన బహుభాషా కవి. తెలుగులో సుందరత, ప్రధానత, సుకుమారత అని తగిలించి రాసేవాడు. అది తెలుగు నుడికారం కాదని నేను వాడించేవాడు. ఆయనకు నా కావ్యాల్లో పెరదౌసి అంటే ఇతివృత్తం అనడం కాక వస్తువు అనేవాడు. మధుర కవితాత్మక పరిచయం కూడా ఉంటాయి కదా. నేను రిటైర్ అయిపోయాక ఆయన గుంటూరు వచ్చినప్పుడల్లా కలిశాం. దళితుల తర్వాత అణగదొక్కబడుతుంది మన సమాజంలో స్త్రీలే కదా. సర్వే జన సుఖినో భవంతు అంటాం కానీ ఎవరిని సుఖంగా ఉండనివ్వం కదా. అబలయన్న బిరుదు మంటించి కాంత స్వీయ శక్తులు లదిమి చెదిమి వారు సబలయన్న బిరుదు సాధించి హక్కులు గడన చేసి కొమ్ము కష్టజ. నీ వంటి కవి ఒక కులానికి, వర్గానికి, మతానికి మాత్రమే పరిమితం కాదు. మీరు ప్రపంచానికి చెందుతారు. కేవలం గుంటూరు సేమకే కాదు. భార్యని గౌరవించలేనివాడు మనిషిగా. నా తను ఎస్ట్ ప్రక్షణుగుణం కలపుష్టికి కారణం నీ చేతి సుధాచనం వెగ చిక్కునే నా కనరాదు కాని నా మాత కుమారుగా అనుగుమానిని రూపము దాల్చినట్టే నా జాతక పుణ్యరేఖవు ప్రశస్త శుభైక వరప్రదాత్రివో అని భార్య మీద చెప్పారు. భార్య కొంతకాలానికి తల్లిగా మారుతుందని ఎంతమందికి తెలుసు? మీ అమ్మాయి హేమలత గోరాగారి రవణానికి ఇచ్చి వివాహం చేసిన మిగిలిన రసహీన కవిత్వ వాణియుని తూలెన్ దేహదార్జ్యమని వాయిపోయారు. కన్న తల్లి ఈ దిశను నిరచి హారతులిచ్చుతున్నదో అన్నారు, గుర్తుందా? అన్నట్టు మీరు వీరేశలింగంగా కలిశారట, నిజమేనా? 1916, 20 మధ్య సంఘ సంస్కరణ పతాకాన్ని ఎత్తారు పంతులు. రాజమండ్రిలో మానవుడిగా నాకు ఆదరణ లభిస్తోందని మూకీ సినిమాలో కథకుడిగా కొద్ది వేతనంతో రాజమండ్రి చేర పంతులు గారిని కలిశా. ఆయన ఆప్యాయంగా ఆశ్రయం అందించి అప్పటికి ఆయన రాజ్యలక్ష్మి గారి వియోగంతో అనారోగ్య క్లేశంతో అలసి ఆయన చిలకమర్తి వారికి పరిచయం చాలా సన్నిహితంగా చిలకమర్తి వారు శరదీసి ఆశీర్వది అందరము పుట్టు పాపులమని అహేతుక భయ బీజములు నాటి కలత
బ్రతుకు మత బోధకుల అనుగ్రహముద సంఘ బాహ్యులనై క్రైస్తవులయ్యది. భావకవిత్వం మీద కోపం గదా మీకు, కమ్మని భావము గల పద్యం ఒక్కటి వ్రాయజాల, అన్నిటిలో ముద్దమ్మో ప్రణయమ్మో అని ఉమ్మనికించెదవు నీదియున్ కవనం బా అన్నారు. ఆ భావ కవితా చిత్రాంగి అన్నారు, మీ కవనం పాడుగాను వెడగాయిక ఏనియు రమ్ము దారికి అని వాళ్ళని రెనైజాన్స్ యుగంలో ఉండి దాని భావ కవుల కాల్పనికవాద యుగం మనకు సరాసరి దిగుమతి అయి వచ్చింది. కాల్పనిక యుగంలోని భాగమే కథలు నవలులు గట్రా అని గిరీశం గారు చెప్పాడు మా గురువు. మంచిది, నా కవిత్వంబునం రత్నములు గలవు, వాని బెగరించి చూపెడువాడు లేడు. కాలం ఎట్లున్నదని మొనగాడు పలుకు కవిగాడ ఏటికి స్వాతిశయ. భావ కవులది కవిత్వం కాదని మీరు కాస్త వెనకబడి ప్రేయసి ప్రియులవని గుండెలు బాదుకోవడం మీకు నచ్చి ఉండదు. పైగా వైతాళకుడు సంకలనంలో మిమ్మల్ని చేర్చడ. మీ సత్యాగ్రహం సభమే జాషువా. ఆకాశం కేసి చూస్తుంటే అదిగో ఎంతో దూరాన కావల మృత్యువు నీడ బయల్లేరి నెమ్మదిగా వస్తున్నట్టు అనిపించి, అది నీడే కాదు నీడ యొక్క నీడ అన్నాడు సంజీవదేవ్ గారు నాతో ఆప్యాయం. మీ పేర ఫౌండేషన్ పెట్టి హడావిడి చేస్తున్నారు హేమలత బలరాం గారు వేములు. కవులు వ్యవస్థను ఎదిరించి నిలబడాలి కానీ ప్రో ఎస్టాబ్లిష్మెంట్ కాలం. మన ప్రభుత్వాలు సాహిత్యం చదువు సంస్కారాలు పట్టాయా? అంతా తంతు. అసలు జ్ఞానపీఠ బహుమతి మీరు అర్హులకు ఎప్పుడైనా సరైన సత్కారాలు జరిగాయా? పుట్టబట్టి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవడు చెప్పు. అందులో మాది గుంటూరు. ఎల్ల లోకములెల్ల కొక్క ఇల్లై, వర్ణ భేదములెల్ల కల్లై, మతములన్నీ మాసిపోయి జ్ఞానమొక్కటి నిలిచి వెలగాలి అన్నారు మా గురువు గొరద. మధురవాణి భుజంతని నా మీసాలు బాగున్నాయా? నీ కవితా సుందరితోనే కానీ మీ మీసాలతో నాకేం పని అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయి మధురవ విసిమి ఆగస్టు 1996లో వచ్చింది. రేపు తాపి ధర్మారావు గారితో ఎంటర్. తండ్రి